Hi guys, welcome to our channel. So day 3 in Phuket. So we are going to Phi Islands. సో డే 3 అనేది ఎలా గడిచింది అనేది చూద్దాం ఇందులో. సో ఫస్ట్లీ మేము తీసుకున్న ప్యాకేజ్ వాళ్ళు సేమ్ పికప్ అండ్ డ్రాప్ ప్రొవైడ్ చేశారు. సో ఫుడ్ కూడా వాళ్ళదే అనమాట. సో ఫిఫీ ఐలాండ్స్కి మేము క్రూజ్లో వెళ్తున్నాము. సో వాళ్ళు పిక్ చేసుకోవడానికి హోటల్కి మార్నింగ్ 8 o'clockకి వచ్చారు. సో బంగ్లా రోడ్ నుండి ఎవ్రీ టైం ఎప్పుడు హోటల్ నుండి పికప్ చేసుకుని బంగ్లా రోడ్ నుండి తీసుకుని వెళ్తారు, ఎందుకంటే అది మోస్ట్ పాపులేషన్ అంతా అక్కడే ఉంటారు కాబట్టి సో తీసుకుని వెళ్తారు. సో మేము ఆల్రెడీ పోర్ట్ ఏరియాకి రీచ్ అయిపోయినాము. సో క్రూజ్ అనేది పోర్ట్ ఏరియా నుండి స్టార్ట్ అవ్వబోతుంది ఫుకెట్లో. సో ఇది పోర్ట్ ఏరియా అంతా అనమాట. సో వాళ్ళు మాకు స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇస్తున్నారు. ఇదే మేము ఎక్కబోయే క్రూజ్. సో వాళ్ళు స్టిక్కర్స్ అంటించారు, ఎవరెవరికి ఏ సీట్ అలోకేట్ చేయబడింది అనేది వాళ్ళు స్టిక్కర్స్ అలోకేట్ చేసేసారు. అండ్ అతను మాకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, బోట్ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడంతా కూడా స్పీడ్ బోట్స్, ఇంకా క్రూజ్, నార్మల్ బోట్స్ అన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు గైడ్స్ ఇన్స్ట్రక్ట్ చేసేదాన్ని బట్టి మేము లాస్ట్ క్రూజ్ ఎక్కబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ మాకు ప్యాకేజ్ వాళ్ళు నార్మల్ సీట్స్ అలోకేట్ చేశారనమాట అందరికీ కూడా. మాకు ఇక్కడ తెలియదు ఏంటంటే నార్మల్ సీటింగ్ వేరు, మరి అండర్ గ్రౌండ్లో కూర్చున్నట్టుంది. ఇది సిల్వర్ సీటింగ్ అనమాట, పైన ఇంకొకటి గోల్డెన్ సీటింగ్ ఉంది. సో అందరికీ నార్మల్ సీటింగ్ అలోకేట్ చేసి క్రూజ్ ఎక్కిన తర్వాత మాకు చెప్పారనమాట, సిల్వర్ సీటింగ్కి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా, గోల్డెన్ సీటింగ్కి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా కూడా ఎక్స్ట్రా మనీ పే చేయాలని. అది యాక్చువల్లీ స్కామ్ అనమాట. నార్మల్ సీటింగ్ అలోకేట్ చేసిన తర్వాత అవి అప్గ్రేడ్ అవుతారు కదా ఆటోమేటిక్గా సీనిక్ వ్యూ కోసం అని చెప్పేసి అది పెట్టారు. సో అందరూ కూడా సిల్వర్ సీటింగ్కి అండ్ గోల్డెన్ సీటింగ్ అప్గ్రేడ్ అయిపోయారు. సిల్వర్ సీటింగ్ ఏంటంటే నార్మల్ సీనిక్ వ్యూ ఉంటుంది, గోల్డెన్ సీటింగ్ ఏంటంటే కాంప్లిమెంటరీ స్నాక్స్ ఇంకా రూఫ్ టాప్ యాక్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో మేము గోల్డెన్ సీటింగ్కి అప్గ్రేడ్ అయిపోయినాము. చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా సిల్వర్కి గోల్డెన్కి అప్గ్రేడ్ అయిపోయారు. నార్మల్ ఇంకెవరూ లేరు అనుకున్నాము, బట్ అక్కడే చాలామంది ఉన్నారు నార్మల్లో, కొంతమంది మాత్రమే సిల్వర్కి గోల్డెన్కి అప్గ్రేడ్ అయ్యారు. మేము గోల్డెన్ తీసుకున్నాము. అండ్ క్రూజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యేసరికి 10 అట్లా అయిపోయింది. సో మిడిల్ ఆఫ్ ది ఓషన్ వెళ్ళిన తర్వాత, లైక్ మిడిల్ ఆఫ్ ది సీ వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే నార్మల్ సీటింగ్ ఉన్న వాళ్ళు కూడా రూఫ్ టాప్ యాక్సెస్ ఉంది, సో వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. సో అది మాకు వర్త్ అనిపించలేదు యాక్చువల్లీ, ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి అక్కడ అందరూ కూడా అట్లే అనుకున్నారు, సిల్వర్ గోల్డెన్కి అప్గ్రేడ్ అయిన వాళ్ళంతా కూడా. అండ్ కనిపించే ఐలాండ్కి ఎలో లేదు. నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది సీ వెళ్తుండగా ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేస్తారనమాట. అవంతా లాస్ట్లో చెప్తాను మీకు ఏం జరిగింది అనేది ఆ ఫొటోస్ క్యాప్చర్ చేయడం వల్ల. మేము కాంప్లిమెంటరీ స్నాక్స్ ఇంకా డ్రింక్స్ అవన్నీ తీసుకుని ఇంకా క్రూజ్లో చిల్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఆ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. ఈ కనిపించే ఐలాండ్కి ఎలో లేదంట యాక్చువల్లీ క్రూజ్. సో ఈ కనిపించే ఐలాండే మాయాబే బీచ్ ఉన్న ఐలాండ్ యాక్చువల్లీ. సో అక్కడికి సైట్ సీయింగ్ మాత్రమే అంట. మాకు తెలీదు మాయాబే బీచ్ కూడా ఉంది కదా అని మేము ప్యాకేజ్ తీసుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళేసరికి అది మాయాబే బీచ్ దగ్గరికి ఎలో లేదంట క్రూజ్. నార్మల్ స్పీడ్ బోట్స్ ఇంకా లాంగ్ టైల్ బోట్స్ మాత్రమే, చిన్న బోట్స్ మాత్రమే వెళ్తాయంట అక్కడికి. సో అక్కడ కూడా మేము స్కామ్ అయిపోయినాం అనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఫిఫీ ఐలాండ్స్కి డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా ఇంకా ఏ ఐలాండ్ దగ్గర ఆపట్లేదు. నెక్స్ట్ ఇది వైకింగ్ కేవ్ అంట. ఈ వైకింగ్ కేవ్ యాక్చువల్లీ దగ్గరికి వెళ్ళి చూడడానికి ఉంటుంది అనుకున్నాం, బట్ అది చిన్న బోట్స్ మాత్రమే వెళ్తాయంట, క్రూజ్ వెళ్ళదంట అక్కడికి. సో ఇది పైరట్స్ ఆఫ్ కరేబియన్ క్రూజ్లా ఉంది కదా అని బాగుంది, క్యూట్ కానీ మేము క్యాప్చర్ చేసాము. సో ఇది ఫిఫీ ఐలాండ్ యాక్చువల్లీ. ఫిఫీ ఐలాండ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉండే. ఫిఫీ ఐలాండ్ వచ్చిన తర్వాత లోపలికి కొంచెం వాకబుల్ ఉండే, అక్కడ అంతా గైడ్స్ ఉండే ఎటు వెళ్ళాలి అనేది ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఐలాండ్ అక్కడ. సో వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని స్నార్క్లింగ్కి తీసుకుని వెళ్ళబోతున్నారు అనమాట. స్నార్క్లింగ్కి మాకు ఒక గైడ్ ఉండే, ఆ గైడ్ మమ్మల్ని తీసుకుని వెళ్తుంది స్పీడ్ బోట్లో ఆ ఐలాండ్ దగ్గరికి, అక్కడ కనిపించే ఐలాండ్ దగ్గరికి తీసుకుని వెళ్తారంట స్నార్క్లింగ్కి. సో ఆబ్వియస్లీ స్పీడ్ బోట్ అంటే లైఫ్ జాకెట్స్ మ్యాండేటరీ కాబట్టి అవి ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చాలా భయం అయింది మాకు స్పీడ్ బోట్లో వెళ్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ స్నార్క్లింగ్ చేసామన్నమాట. చాలా చాలా బాగుండే, అక్కడ కోరల్స్ అంతా కూడా ఎంత విజిబుల్ ఉండేనో. ఈ ఐలాండ్ దగ్గరే మొత్తం స్నార్క్లింగ్ అంతా జరుగుతుంది. సో అన్ని బోట్లు తీసుకొని వచ్చి అక్కడికి స్నార్క్లింగ్ చేయించి తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఐలాండ్ మాత్రం చాలా చాలా బాగుండే అసలు, ఫిఫీ ఐలాండ్స్ ఇది.
నెక్స్ట్ మేము ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల మెడికల్ స్టోర్ సర్చ్ చేస్తున్నాము. మెడికల్ స్టోర్ ఆ ఐలాండ్లో మాకు దొరకడం చాలా ఇబ్బంది అయింది. అసలు మొత్తం షాపింగ్ ఏరియా ఉండే. నెక్స్ట్ డే లాస్ట్కి దొరికింది మెడికల్ స్టోర్. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ దొరకదు, 7-Eleven స్టోర్కి వెళ్ళిపోండి అని చెప్పారు మాకు. సో ఈ షాపింగ్ అంతా చూస్తుంటే నాకు లిటరలీ చాలా బాధ అయింది. ఎందుకంటే మేము మనీ క్యారీ చేయలేదు, ఏం ఉండవేమో అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందంటే మొత్తం షాపింగ్ అంతా ఇక్కడనే ఉంది. చాలా రిగ్రెట్ ఫీల్ అయినాం మేము అసలు. నెక్స్ట్ 7-Eleven స్టోర్కి వెళ్ళి మాకు కావాల్సినవి తీసుకుని నెక్స్ట్ మాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేసినాం అనమాట. ఇండియన్ ఫుడ్ ఉండే. తిన్న తర్వాత ఇక్కడ ఇంకొక బీచ్ ఉంది నెక్స్ట్ బ్యాక్ వాటర్స్ లాగా అని చెప్పేసానంటే నెక్స్ట్ అక్కడ బీచ్కి వెళ్ళాం అనమాట. కొంచెం సేపు అక్కడ వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ కోకోనట్ ఐస్ క్రీమ్ తిందామని వచ్చేసినాము. కోకోనట్ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఆమె కొంచెం మేము వీడియో తీస్తున్నామని ఆమె కొంచెం ప్రొయాక్టివ్ ఉండే చాలా. సో అది క్యాప్చర్ చేసేసిన తర్వాత ఐస్ క్రీమ్ తీసుకొని మంచిగా ఐలాండ్ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. నెక్స్ట్ ఫీఫీ నుండి ఇంకా అయిపోయింది టైము, 3:40కి స్టార్ట్ అయిపోతున్నాం రిటర్న్ అని చెప్పారు. సో ఇంకా మేము క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడ పార్క్ చేసి ఉన్నాయి క్రూజెస్ అంతా. ఇంకా బ్యాక్ టు ఫుకెట్ అనమాట యాక్చువల్లీ. సో ఫుకెట్కి వెళ్ళడానికి ఇంకా 2 hours టైం పడుతుంది. సో మేము నార్మల్ బోట్ బ్యాక్ కూర్చొని మొత్తం సీన్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. నేను అట్లానే నిద్రపోయినా మొత్తము. సో నేను లేచేసరికి ఫుకెట్ కూడా వచ్చేసాము. సో ఫుకెట్ వచ్చేసిన తర్వాత బోట్ దిగంగానే ఇంకొక స్కామ్ జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ ఏంటిదంటే నేను చెప్పాను కదా ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేశారు అని చెప్పి, ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో థాయిలాండ్ పీపుల్ మొత్తం చాలా వెల్కమింగ్ ఉండే, అసలు చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ ఫొటోస్ క్యాప్చర్ చేసినవన్నీ కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారనమాట. 200 థాయ్ బాత్ అని. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంట. 200 థాయ్ బాత్ అని చెప్పేసి టెంప్ట్ చేస్తే ఆబ్వియస్గా ఇంకా ఫొటోస్ తీసుకుంటారు కదా. సో అందుకని చెప్పి ఇదొక స్కామ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.